నమస్తే, వెల్కమ్ టు మైండ్ మీడియా. నేను తేజమేచర్ల. ఇంట్లోని పిల్లలు రేపు పెరిగి పెద్దయ్యాక సమాజంలోకి ఎలా అడుగు పెడతారు? కేవలం మార్కులు ర్యాంకులు సాధిస్తే సరిపోతుందా? క్రమశిక్షణ తప్పారనే టీసీ ఇచ్చినంత మాత్రాన కన్న తల్లి లాంటి ఉపాధ్యాయురాలపైనే కక్ష పెంచుకొని 27 సార్లు దారుణంగా పొడిచి చంపేంత క్రూరత్వం ఈనాటి విద్యార్థుల్లోకి ఎలా వస్తుంది? మన విద్యా వ్యవస్థలో అక్షరాలను నేర్పిస్తున్నాం సరే, కానీ మరి నైతిక విలువలను, గురువులను గౌరవించే సంస్కారాన్ని నేర్పించడంలో గౌరవంగా విఫలమవుతున్నామా? అక్షరం నేర్పే గురువునే కడతీర్చేంత కిరాతక ఆలోచనలు మన నవ సమాజంలో రూపుదిద్దుకోవడం వెనుకున్న అసలు దోషి ఎవరు? ఇప్పుడు చూద్దాం. నల్గొండ జిల్లా కొండమల్లపల్లిలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్, డైరెక్టర్ అయిన కల్లు రూపారెడ్డి దారుణ హత్య కేసు మిస్టరీ వీడింతే. జేబీ కాలనీలోని తన నివాసంలో భర్త లేని సమయంలో ఆమెను పదునైన ఆయుధంతో దాదాపు 27 సార్లు పొడిచి అత్యంత కిరాతకంగా చంపేశారు. మొదట ఇది ఆస్తి లేదా పగ కోణంలో జరిగిన హత్యగా భావించారు. కానీ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ జరిపితే బయటపడిన నిజం అందరినీ నివ్వెరపోయేలా చేసింది. ఈ ఘాతుకానికి పాల్పడింది ఆ పాఠశాలలోనే 10వ తరగతి చదువుతున్న విద్యార్థులే. నిందితుల్ని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణానికి ప్రధాన కారణం అల్లరి చేస్తున్నందుకు ప్రిన్సిపాల్ తనకు టీసీ ఇచ్చిందన్న కక్ష. కొంతమేర డబ్బు అవసరం కావడమేనని తెలుస్తోంది. పథకం ప్రకారం ఇంట్లోకి చొరబడి ప్రిన్సిపాల్ను దారుణంగా హత్య చేయడమే కాకుండా ఇంట్లో ఉన్న సుమారు 4 లక్షల నగదును కూడా చోరీ చేశారు. విద్యాబుద్ధులు నేర్పే బడిలో తప్పు చేస్తే మందలించడమో లేదా టీసీ ఇవ్వడమో గురువుగా ఆమె బాధ్యత. కానీ ఆ నిర్ణయాన్ని జీర్ణించుకోలేక పగ పెంచుకొని సొంత ప్రిన్సిపల్నే ప్లాన్ చేసి చంపేశారు. 10వ తరగతి చదివే చిన్న వయసులోనే రావడం అనేది విద్యా వ్యవస్థకే పట్టిన పీడకల. ఈరోజు రూపారెడ్డి గారికి జరిగిన ఈ ఘోరం రేపు మరో ఉపాధ్యాయుడికి జరగదనే గ్యారంటీ ఏంటి? చట్టాలు, పోలీస్ కేసులు ఎన్ని ఉన్నా ఇంట్లో తల్లిదండ్రులు, బడిలో ఉపాధ్యాయులు పిల్లలను గమనించాలి. మార్కులతో పాటు మానవత్వాన్ని, క్రమశిక్షణను, నైతిక విలువలను నింపనంత కాలం ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట వేయలేమో. కేవలం ఫోన్లు, సౌకర్యాలు ఇవ్వడమే బాధ్యత అనుకోకుండా పిల్లల మనసుల్లో ఎలాంటి విపరీత ఆలోచనలు వస్తున్నాయో గమనించాల్సి ఉంది. ఇప్పటికైనా విద్యా వ్యవస్థ, సమాజం కళ్ళు తెరిచి పిల్లల్లో నైతిక విద్యకు, విలువలకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దారుణమైన సంఘటనపై మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. భారతీయ ధర్మాన్ని, సాంప్రదాయాలను మరియు మన జాతీయవాదాన్ని స్పష్టమైన స్వరంలో అందిస్తున్న మైండ్ మీడియా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సమాజంలో చైతన్యాన్ని నింపేందుకు ఈ కీలకమైన సందేశం ప్రతి ఒక్కరికి చేరేలా ఈ వీడియోను మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్. Mind Media, the voice of India.